హాయ్ అందరికీ చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తా. దానికోసం చికెన్ తీసుకొని అలా పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇదేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసుకుంటే చికెన్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఏ చికెన్ కర్రీ అయినా సరే ఉప్పు కారం కొంచెం పట్టించాక ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టుకోండి. తర్వాత కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కొంచెం అల్లం వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యాక అందులోకి మనం ఇప్పుడు చికెన్ వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత అట్లా తీసుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి మనం ఏం చేయాలంటే చికెన్లోకి టమాటా కావాలి. టమాటా కట్ చేసుకుందాం. అంత లోపల కట్ చేసుకున్నాక చికెన్ కొంచెం ఫ్రై అయింది కదా, అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్నాక కొంచెం వాటర్, టమాటా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో చికెన్ అనేది ఉడికిపోతుంది. చూసారా చికెన్ ఎలా ఉడికిపోయిందో. ఉడికిపోయాక ఇందులోకి మనం గరం మసాలా పౌడర్ వేసుకుంటే కంప్లీట్.